నీ తత్వము, నీ నైజం, నీ గుణం, నీ స్వభావం నాలో నిలుపు. 3 అడిగాను అక్కడ మొదటి చరణంలో. మేలైనది చెయ్యాలని కోరిక కలుగుతుంది, అలా చేసే బలం నాకు దయచేయి. మేలైంది ఏది కోరుకుంటున్నానో ఆ మంచి పనులు చేసే బలం నాకు దయచేయి. అది మొదటి కోరిక. రెండవది, నీవు దేనినైతే అసహించుకుంటున్నావో దాన్ని నేను కూడా అసహించుకోవడానికి నీ స్వభావం నాలో నిలుపు, నాలో నిండిపోయేటట్టు చేయి నీ గుణం. 3వ కోరిక ఏంటంటే, పాప మరణముల నియమము నుండి నన్ను తొందరగా విడిపించు. పాప మరణముల నియమము నుండి నన్ను వేగ అంటే తొందరగా. ఆ ప్రార్థన నేను గుండె లోతుల్లో నుండి చేసిన ప్రార్థన, గుండెను చీల్చుకొని వచ్చిన కేక. ఆ ప్రార్థన ఎంటర్టైన్మెంట్ కాదు, వినటానికి బాగానే ఉంటుంది, కానీ దేవుణ్ణి మనం ఆ ప్రార్థన మనఃపూర్వకంగా చేయగలిగిన నాడు భక్తి జీవితంలో ఒక పైమెట్టు మీదకి మనం ఎక్కుతాం తప్పకుండా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా నీతి మార్గములో నడిపిస్తాడు. నీతి మార్గంలో నడిపించడంలో ఇవన్నీ భాగములు, అనుభవాలు. 23వ కీర్తన 3వ వచనంలో చెప్పాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను. నీతి మార్గంలో ఎలా నడిపిస్తాడు? ఇదిగో ఇలా నడిపిస్తాడు. మేలైనది చెయ్యాలని నీకు ఏ కోరిక కలుగుతున్నదో ఆ మేలైనవి చేసే బలాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాను అసహించుకునే వాటన్నిటిని నీవు అసహించుకునేటట్టు చేసి నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. పాప మరణముల నియమము నీ శరీరంలో ఉంది, దాని ప్రభుత్వం నుండి నిన్ను విడిపించి నీతి మార్గంలో నడిపిస్తాడు. అంత గ్రంథం ఉంటుంది ఒక్కొక్క పాటలో. కొత్త పాటలు రాసావా అట, ఆ పాత అయిపోయినా నీ బ్రతుకాలం సరిపోదు. ఆ మొత్తం రాసిన పాటలన్నీ నువ్వు అర్థం చేసుకోవాలంటే. ప్రియులారా, ఆ విధంగా ఆయన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తే తప్పకుండా మన గమ్యము నిత్య మోక్ష మహిమానందమే మన గమ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా దేవుడు నడిపించాలంటే నా గొర్రెలు నా స్వరము ఆయన స్వరాన్ని వినడం నువ్వు సాధన చెయ్యాలి. ప్రార్థన చేసిన తర్వాత 1 గంట సేపు నువ్వేమీ అడగకుండా ఏమీ ఆలోచించకుండా మౌనంగా కనిపెట్టాలి. కనిపెట్టు గంట నీ ప్రార్థనలో ఆఖరి మెట్టు 7వ మెట్టు అని బోధించున్నారు తండ్రి గారు, ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారు. ప్రార్థనలోని 7 మెట్లలో చివరి సన్నిధి మెట్లలో చివరి మెట్టు కనిపెట్టు గంట. అడగాల్సిన అన్ని అడిగేసావు, అయిపోయింది, ఒప్పుకున్నావు, చెప్పుకున్నావు, కడుక్కున్నావు, అన్ని చేసావు. ఆఖరి నన్ను వెళ్ళిపోవద్దు. ఒక 1 అవర్ సైలెంట్గా ఉండు దేవుని సన్నిధిలో. మరి మాట్లాడకు, ఆయన మాట్లాడతాడు. వినడానికి ట్రై చేయి, ఆయన మాట్లాడతాడు. వినడానికి ప్రయత్నిస్తూ మౌనంగా సైలెంట్గా ఉండిపో. అప్పుడు వస్తుంది నీకు దేవుని ప్రేరేపణ. ఆ ప్రేరేపణ దేవునిదేనా కాదా తెలుసుకోవడానికి ముందే నువ్వు బైబిల్ అనే గ్రంథాన్ని బాగా భక్షించి ఉండాలి. బైబిల్ కాంతిలో ప్రేరేపణలను వివేచిస్తూ, ఇదిగో నా దేవుడు ఇలా నడవమంటున్నాడు, ఈరోజు ఈ సేవ చేయమంటున్నాడు, ఈ మనిషి దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఈ మనిషితో స్నేహం మానేయమంటున్నాడు దేవుడు, ఆ స్థలానికి వెళ్ళొద్దంటున్నాడు, ఈ స్థలానికి వెళ్ళమంటున్నాడు. నీకు దేవుని నడిపింపు వస్తుంది. అది దేవుని ప్రేరేపణ, దేవుని స్వరం, దేవుని లేఖనము స్థిరపరిచిన దేవుని స్వరం. అది వింటూ వింటూ అనుదినము నువ్వు నడిస్తే 100% షూర్గా నీవు పరలోక మహిమలో చేరగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మనం దేవుని చేత నడిపించబడాలి. దేవుని గొర్రె పిల్లల లక్షణం ఇది. ఈ లక్షణం నీకుందా? దేవుని సన్నిధిలో
మౌనంగా కనిపెట్టే అనుభవం నీకుందా? నీ మనస్సులో దేవుడు పుట్టించిన ప్రేరేపణలు కొన్ని వచ్చినాయని కనీసం అనుభూతి చెందే అనుభవం నీకుందా? ఏదో కొత్త తలంపు వచ్చిందండి అనుకుంటున్నావా ఎప్పుడైనా? ఆ వచ్చిన తలంపులను వాక్యకాంతిలో వివేచించి పరీక్షించుకుంటున్నావా? అలా క్షేమమైన మార్గంలో నడిస్తే నీ జీవితంలో సమస్యలే రావని నేను చెప్పను. అది అబద్ధం అవుతుంది. అది అబద్ధం. ఇలా క్షేమమైన మార్గంలో నీవు నడిస్తే సమస్యలు రావని కాదు, ప్రతి సమస్య మీద నీవు జయం సాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొండలు లోయలు ఎత్తుపల్లాలు లేకుండా ఈ భూగోళం అంతటిని క్రికెట్ బాల్ లాగా గుండ్రగా చేయగలవా నువ్వు? ఏమండి? క్రికెట్ బాల్ గుండ్రగా ఉండాలి, టెన్నిస్ బాల్ గుండ్రగా ఉండాలి, నున్నగా. ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ గుండ్రగా ఉంటాయి. భూమి అట్లా ఉండదు. ఉంటే నీకు ప్రకృతే తిరగబడుతుంది. కొండలు ఉండాలి, వాటిని బట్టి ఋతుపవనాలు వస్తాయి. బోల్డ్ శాస్త్రం ఉంది. కొండలు లోయలు ప్రకృతిలో భాగం. అలా ఉంటేనే మన నేచర్ ఇలా ఉంటుంది, మన ప్రకృతి ఇలా ఉంటుంది. కనుక జీవితంలో కూడా ఎత్తుపల్లాలు, కొండలు ఎక్కడాలు, లోయలు దిగటాలు ఉంటాయి. జీవితం సాఫీగా ఉండదు, ఎక్స్ప్రెస్ హైవే లాగా ఉండదు జీవితం. సమస్యలు సహజము, కానీ దేవుని ఆలోచన చేత నడిచే క్రైస్తవునికి విజయము కూడా అంతే సహజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి విజయ యాత్ర, జైత్ర యాత్రలో మనందరం ప్రభు రాకడ కొరకు సిద్ధపడు.